ఇప్పుడు మనం నానబెట్టిన బియ్యం పిండి చేసి ఆ పిండితో చలివిడి ఎలా చేస్తారో నేర్చుకుందాం. దీనినే కార్తీక పౌర్ణమి చలివిడి కూడా అని అంటారు. ఈ చలివిడి తయారు చేయడానికి కావలసిన ఇంగ్రీడియంట్స్: తడి బియ్యం పిండి 4 కప్పులు, పంచదార 1.5 కప్పు, కొబ్బరికూర 2 కప్పులు, యాలకపళ్ళు 2. ముందుగా మనం బియ్యం తీసుకొని తగినంత నీరు పోసి శుభ్రంగా కడిగి మినిమం 2 hours నానబెట్టుకోవాలి. తర్వాత కొబ్బరికూర రెడీ చేసుకోవాలి. ఈ కొబ్బరికూరలో పంచదార కలిపి ఈ విధంగా ఒక గిన్నెలో ఉంచాలి. తర్వాత బియ్యం పిండి ఇప్పుడు మనం రెడీ చేసుకుందాం. నానబెట్టిన బియ్యాన్ని ఇలాగా కళజంగుల్లో వేయండి. వేస్తే అందులో ఉన్న నీరంతా ఫిల్టర్ అవుతుంది. బియ్యంను ఒక చాటలో కానీ ఒక డ్రై క్లాత్ మీద కానీ 10 నిమిషాలు ఆరవేసి ఉంచండి. 10 నిమిషాల తర్వాత ఆరవేసిన బియ్యాన్ని కొద్దిగా మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా పిండి చేయాలి. బియ్యం ఎక్కువ వేస్తే పిండి చేయడం అవ్వదు కనుక మిక్సీ బ్లేడ్ మునిగిన దాకా బియ్యం వేసి మిక్సీ చేయండి. మిక్సీ ఎక్కువగా తిప్పినా కూడా వేడికి మోటార్ కాలిపోయే ప్రమాదం ఉంది. అందుకు కొద్దిగా బియ్యం వేస్తూ మిక్సీ చేసి ఈ విధంగా మెత్తని పిండి జల్లెల్లో జల్లించండి. జల్లెల్లో మిగిలిన నూకలు మళ్ళా మిక్సీ జార్లో వేసి దానికి మరికొద్దిగా తడి బియ్యం కలిపి మళ్ళా మిక్సీ చేయండి. మళ్ళా జల్లించండి. ఈ విధంగా ఈ ప్రాసెస్ కంటిన్యూ చేసి మెత్తని పిండి పళ్ళెంలో కలెక్ట్ చేసుకోండి. ఈ పిండిని ముందుగా మనము కలిపి ఉంచిన పంచదార కొబ్బరికూరకి కలపండి. కలిపి ఈ విధంగా శుభ్రంగా బియ్యం పిండి ఎక్కడ లేనట్లు శుభ్రంగా కొబ్బరికూర పంచదార బియ్యం పిండి కలిసేటట్టు చూడండి. దీనిని 1 గంట మినిమం మూత పెట్టి ఉంచండి. అప్పుడు మనకు కావలసిన చలివిడి తయారవుతుంది. దీనికి యాలకపళ్ళు గుండా కలపండి రుచి కోసం. ఈ చలివిడి మనం కార్తీక పౌర్ణమి రోజున చేసి చంద్రునికి నైవేద్యంగా పెడతాము. ఈ చలివిడి చేసేటప్పుడు కొబ్బరికాయ ఎంత ముద్రగా ఉంటే చలివిడి అంత గట్టిగా వస్తుంది. ఇంకా బియ్యం పిండి మెత్తగా జల్లించుకోవాలి. ఈ చలివిడి ఎప్పుడైనా కావాలంటే మనం ఉట్టి రోజుల్లో కూడా చేసుకోవచ్చు. తడి బియ్యం పిండితో చేయడం వల్ల ఈ చలివిడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ చలివిడి బయట 1 రోజు ఉంచి తర్వాత దీనిని ఫ్రిడ్జ్లో వారం రోజులు ఉంచుకోవచ్చు.